ఎవరా తాగుబోతు పిల్ల? అయ్యో, ఇదిగో అమ్మాయి, అమ్మాయి లేమ్మా, ట్రైన్ వస్తుంది. మధ్యలో కూడా ఏంటి గోల? అమ్మాయి లే. పాండు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళావు? నేనేం తప్పు చేశాను రా? ఎందుకు నన్ను అప్పుడప్పుడు వదిలేసి వెళ్తున్నావు? ఏంటి, ఎవరు నువ్వు? ఎవరా? అయ్యో, నేను నమ్మొచ్చినందుకు నాకు ఇది కావాలి, ఇంతకు మించి కావాలి. నీ వల్లేరా నేను చావాలనుకున్నాను. నా వల్ల చనిపోతావా? మందు కొట్టావా? నేనే ఇప్పుడు ఆఫ్ కొట్టొచ్చాను, కానీ సర్వం దించేసావే. టెన్షన్ అవ్వకుండా చెప్పు, నువ్వెవరు? ఎందుకురా నటిస్తావు? పాండువే కదా నువ్వు. పాండు లేదు, గేండు లేదు, ధోని కుమార్. నువ్వెవరు? ఓ, పేరు మార్చి చెప్తే నువ్వు వాడివి కాకుండా పోతావా? నువ్వు పాండువు కాకుంటే నీ చేతి మీద ఘాటు ఉంటుంది. ఇది చూపించి చూద్దాం. ఏంటి ఘాటు గీటంటూ? మైండ్ దొబ్బిందా? అయితే నువ్వు నా పాండువి కదా? అదే నీ పాండు కదని చెప్పాను కదా. చెప్పమ్మా, నువ్వెవరు? నా పేరు నదియా. మా ఊళ్ళో తిరునాళ్ళు జరిగింది. అక్కడ నీలాగే ఒకడు బొమ్మలు అమ్మడానికి వచ్చాడు. వాడంటే నాకు ప్రాణం. మా ఊళ్ళో ఎప్పుడు తిరునాళ్ళు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను తిరునాళ్ళు చూడడం కంటే వాణ్ణి చూడడమే ఎక్కువ. అతని పేరు పాండు. జాతరకు వచ్చిన వాళ్ళందరికీ ఒక విన్నపం. మంచి సమయం వచ్చినందువల్ల పోలేరమ్మకి పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళందరూ వచ్చి పొంగళ్ళు పెట్టుకోవచ్చని మళ్ళీ చెప్పుకుంటున్నాం. తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ పోలేరమ్మకి పొంగళ్ళు పెట్టుకోవచ్చు అని సవినయంగా విన్నవిస్తూ ఉన్నాము. బొమ్మా బొమ్మా, ఏ బొమ్మా, లేకవే. ఇలా కొట్లో పడుకున్నావే, న్యాయమా? ఎరా, కొట్లో పడుకోకుండా పాకి దొడ్లో పడుకుంటారా? ఉదయాన్నే వ్యాపారం సాయంత్రం సారా ఏమనుకుందామా? అరే ఏంటయ్యా, అసలు నీకేం కావాలి? నాకు పులి బొమ్మ కావాలి. అలా అడగరా, అడ్డదిడ్డం ఆడ. ఎక్కడరా? అక్కడ కాదు ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది? అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ రైట్ లో. ఇక్కడ ఇదిగో చేతిలో ఉందిగా. ఏంటి చేతిలోనా? ఇదే. రేయ్, ఇది పులా? అవును. ఇది కాదు, ఇది జింక. ఏంటి జింక? కాదు, ఇది గుర్రం. సరిగ్గా చూడు, ఇది గుర్రమా? అవును, అందుకే కదా దీనికి తొండం ఉంది. ఏ ఊర్లో రా గుర్రానికి తొండం ఉంది? అరే ఇక్కడ ఉంది కదయ్యా. కొట్టేనంటే ఇది ఏనుగురా. ఇది ఏనుగా? ఏంటి దిగుతున్నాడు? అవును, ఏనుగే. ఎరా, ఏనుగంటే ముందు చూడాలి గాని వెనక చూస్తున్నావేంట్రా? సర్లే గాని ఎంత? 200. రేయ్, నాకు అదంతా వద్దు గాని ఈ పడవ ఎంత? ఏంటి అది పడవా? సరే కారు అనుకో. కారా? సరే ఎంత? రేయ్, మర్యాదగా అది అక్కడ పెట్టరా. కస్టమర్ మిస్ అవుతున్నావు. రేయ్, మర్యాదగా అక్కడ పెట్టరా. చెప్తున్నా కొడక, నువ్వు కస్టమర్ వారా? 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనలేవు. నువ్వు కస్టమర్ వారా? చెప్పు తెగుద్ది నా కొడక. పొద్దునే తగిలింది చెత్త బేరం. గొడవ మీకు? నీకేం కావాలమ్మా? ఆ హెలికాప్టర్ ట్రైనా? అదిగో అక్కడ ఉంది, తీసుకో. అయ్యో, ట్రైనా? హెలికాప్టర్ అయ్యా? అదిగో అక్కడ ఉంది, తీసుకోండి అమ్మా. సరే, ఇదెంత? 2000. ఏంటి 2000 రూపాయలు? 2000 అంటే అందులో స్పెషల్ ఉంది. పచ్చ నొక్కితే పైకి ఎగురుతుంది, రెడ్ నొక్కితే కిందకి దిగుతుంది. రెండు కలిపి నొక్కితే పేలిపోతుంది. సరే, శాంపిల్ చూపించు. షాంపూనేగా, పక్కన కొట్టుంది, కొనుక్కో. ఓయ్, ఎగిరించి చూపించాలా? ముందు దీన్ని ఓపెన్ చేసి ప్లెయిన్ గా ఉన్న చోట పెట్టాలి. ఇలా చూడండి, లెఫ్ట్ లో రెడ్, రైట్ లో గ్రీన్ ఉంది కదా. గ్రీన్ నొక్కితే పైకి ఎగురుతుంది. ఇప్పుడు గ్రీన్ నొక్కాను, పైకి ఎగురుతోంది. ట్రైల్ అయ్యింది. హెలికాప్టర్ ని రిటర్న్ తిప్పేస్తాను. ఏంటి సిగ్నల్ దొరకలేదు? ఉండు, గేర్ మారుస్తాను.
మళ్ళీ సిగ్నల్ దొరకడం లేదు. ఏం చేస్తున్నావు? వచ్చిన పని నుంచి శాంపుల్ చూపించి శాంపుల్ చూపించి అంటూ పాండు పాండు ఎవరా పాండు? ఎవర్రా పాండు అని అడుగుతావా? కత్తి తిప్పడంలో కాంతారావు, కనుసైగ చేయడంలో ఎన్టీఆర్, ఆవేశంగా రావడంలో శివాజీ మనవుడే. ఇప్పుడు వస్తాడు చూడు. అల్లుడు టైంకి ఎంట్రీ ఇచ్చావు, అందమైన అమ్మాయిని కాపాడావు. అమ్మాయా? ఇంపోర్టెడ్ పీస్ రా. ఏదైనా డ్యామేజ్ అయితే ఎంత లాస్ తెలుసా? దీనికి ఇంత ఫీల్ అయితే మరి ఇంకో పీస్ ట్విన్ టవర్ గుర్తుకుని పోయాను. అదే అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్. కోట్లో ఎవరు ఉన్నారా? నేనే ఉన్నాను. కాదు నేను రండమ్మా రండి, రండి బాబు రండి. ఆటలాడడానికి వచ్చిన అన్నల్లారా, అల్లరి పెట్టడానికి వచ్చిన తమ్ముళ్ళారా, చిందులేయడానికి వచ్చిన చిన్నారులారా, చిలిపితనం చూడడానికి వచ్చిన పెద్దల్లారా, రండమ్మా రండి, రండయ్యా రండి. ఇదిగో చూడండి జింక బొమ్మ. జింక ఎలా ఆడుతుందో తెలుసా? జింకలాగా ఆడుతుంది. జింక ఎలా ఆడుతుందా? కాదు, జింక ఇలా ఆడుతుంది. రండమ్మా రండి, రండయ్యా రండి. ఏనుగు బొమ్మను చూడండి. ఏనుగు ఎలా ఆడుతుందో తెలుసా? అల్లుడు నేను చూసుకుంటాను. రెండమ్మా రండి, రండి బాబు రండి, రెండమ్మా రండి. అమ్మా రెండమ్మా రండి. అరుస్తాయో తెలుసా? కరెక్ట్ గా రావరా? పులి ఏంటి పిల్లిలాగా అరుస్తుంది? పులికి థ్రోట్ ఇన్ఫెక్షన్. ఏదైనా కొంటావా? వచ్చి మన బొమ్మలు కొనుక్కోండి. చింపాంజీకి ఏంటి చలి జ్వరం? అయితే ఏంటి గోల చేయకుండా కూర్చోంది? ఏంటి ఇది గోల చేయాలా? గొరిలా ఎలా గోల్ చేస్తుందో తెలుసా? ఇలా రా చూడండి. గొరిలా గోల. నేను ఒక్కనే నా ఒంటి నిండా బొమ్మలు వేసుకుని ఇలా గొంతు చేసి అరుస్తుంటే ఎలా కనిపిస్తున్నాను? ఏంట్రా ఇది? గొరిలా గోల చేయదా అని అడిగాడు, అదే చేసి చూపించాను. ఇలాగే చేసావనుకో బిజినెస్ గోవిందా. ఇలాంటి చెత్తగాళ్ళు వస్తే బిజినెస్ అక్కడ జరుగుతుంది. రండమ్మా రండి. ఇది మాటలు నేర్చిన బొమ్మ. దీనికి 6 భాషలు తెలుసు. ఇది మాట్లాడే బొమ్మ. అవునండి, దీనికి ఆల్ లాంగ్వేజెస్ తెలుసు. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగులో అన్ని అసలు తెలుసు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా. ఎంత? 2000 అంటే కంపెనీకి వర్కౌట్ అవుతుంది. ఏమండి 2000 అండి. మీకు ఇష్టం ఉంటే 2000 కొనుక్కోండి. ఏంటండి అంత స్పెషల్? మీలాంటి వాళ్ళకి హరికథ బుర్రకథ కూడా చెప్తుంది. అయ్యా మొహం చూడు. అంటే అయ్యా చాలా స్పెషల్. మీరు ఏమడిగినా సరే ఇది జవాబు చెప్తుంది. అవును, ఒకసారి చూడొచ్చా? చూపిస్తాను. ఓకే, షూర్. ఇప్పుడు చూడండి, సమాధానం చెప్తుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? సరే, నువ్వేం తింటూ ఉంటావు? ఏంటి రైమింగ్ లో మాట్లాడుతుంది? రైమింగే కాదండి, రైమ్స్ కూడా మాట్లాడుతుంది. కావాలంటే మీరు అడిగి చూడండి. చాలా బాగా మాట్లాడుతున్నావు. నాతో మా ఇంటికి వస్తావా? అచ్చం ఇలాగా కాదండి, చాలా క్యూట్ గా మాట్లాడుతుంది అంటున్నా. మీరు ముద్దు పెట్టుకుంటే ఇది ముద్దు పెడుతుంది. అవును, అది అచ్చం నా అలాగే. ప్యాక్ చేసి ఇవ్వండి. ప్యాక్ చేసి తీసుకోండి. థ్యాంక్స్ అండి. రే గోల చేకు, వాళ్ళు మాకంటే బాగా చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? వెళ్ళండి. పక్క కొట్లో డ్రైవర్ కొనుక్కుని వెళ్ళండి. మీకు అది బొమ్మకి. రెండమ్మా రండి, రండి బాబు రండి. ఏమయ్యారు అక్కడున్నారు? రా. మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? మేము ఎక్కడే ఉన్నాం కానీ చేతిలో ఆ బొమ్మ ఏంటి? ఇది జపాన్ బొమ్మటనే. మనం ఏం అడిగినా సరే జవాబు చెప్తుంది. అలాగా? ఏది మాట్లాడించు. ఒక్క నిమిషం. నీ పేరేంటి? ఏంటి ఇక్కడ పేరు చెప్తున్నావు, అక్కడ ఒక పేరు చెప్పు. నువ్వేనా పెద్ద లానా? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నా. 2000 ఇచ్చేసి 2500 ప్రశ్నలు అడుగుతున్నావు. నీకు బాగా కోపట్టింది. అలాగా? నువ్వే అన్నం పెట్టి పెంచావు కదా. సరే, నువ్వేం తింటావు? ఒక క్వార్టర్, ఒక వాటర్, కొంచెం ఆవకాయ. అలాగే తాగేసి ఫ్లాట్ అయి పడుకుంటాను. దీని పొగరు చూడు. నువ్వు బొమ్మగా ఉండిగాని ఇలా మాట్లాడుతున్నావే, నీకు ప్రాణం వస్తే ఏం చేస్తుండేదానివి? చేసేస్తా అలాగే. ఇదిగోనా, ఏంటి పిల్లలు మీరు ఐస్ తింటారా?
ఆ, రాట్నమే కదా, మీ అందరినీ రాట్నం ఎక్కిస్తాను. దానికి ముందు ఐస్ క్రీమ్ తినండి. 4 రౌండ్లు తిరగొచ్చు. నాకు 3 రౌండ్లు కావాలి. తిరగాలంటే నువ్వు వెళ్ళి ఎక్కరా? నేను అది అడగడం లేదు, ఇది అడుగుతున్నాను. నా ఐస్ ఇవ్వండి అన్న. ఎవరి డబ్బుతో ఎవరు ఐస్ క్రీమ్ కొనిపెట్టేది? ఏం బొమ్మచ్చో? ఏది మాట్లాడినా రాంగ్ గానే మాట్లాడుతోంది. ఏంటి రాంగ్ గా మాట్లాడుతుందా? ఏది లేవండి. పల్స్ నార్మల్ గానే ఉంది. ఏ బొమ్మ ఆయి వెళ్ళిందా? ఇటువంటి ఓవర్గా మాట్లాడే లేదు తనే ఓవర్గా మాట్లాడింది. నువ్వు అలా మాట్లాడకూడదు. ఆవిడ డబ్బిచ్చి కొనుక్కున్న ఆయమ్మ కాదు కాదు, ఓనర్ అమ్మ. బానే మాట్లాడుతుందిగా, మరేంటి? నేను మాట్లాడినప్పుడు అంతా రాంగ్ గానే మాట్లాడింది. మీరు ఎరుపు బటన్ నొక్కారా? అవును. ఈ ఎరుపు బటన్ నొక్కకూడదు. దీనికి మొత్తం 6 మోడ్స్ ఉన్నాయి. ఇది తప్పుడు మోడ్. సారీ సారీ. ఇదిగో ఈ పక్కన ఈ పసుపు బటన్ ఉందే, అదే నొక్కాలి. ఏంటి ఓకేనా? హలో, అది ఎల్లో కాదు, గ్రీన్ బటన్. నేను చదువుకున్న స్కూల్లో అలాగే నేర్పించారు. అయితే కల్లర్ చేయదు కదా? ఇకపైన అల్లరి చేస్తే వాళ్ళ నాన్నకి చెప్పండి. నాన్న? అదెవరు? చిట్టి రోబో. చిట్టి రోబోనా? ఇది విలేజ్ రోబో. అయ్యో. ఇప్పుడు ఓకేనా? రండి అందరూ రావటం ఎక్కుదాం. రండి. పిల్లలందరూ పట్టుపడుతున్నారు. నా వాటారా? ఇస్తాను రారా. మంచి వాళ్ళగే అనిపిస్తున్నాడు. నన్ను నువ్వు మోసం చేయలేవు. రారా.